పంజాబ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వచ్చిన ఆటగాళ్లు హోటల్ బిల్లు విషయంలో గొడవకు దిగడమే కాకుండా ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ను కూడా కొట్టి చంపారు. బర్నాలా పట్టణం సమీపంలోని రాయ్సార్ గ్రామం వద్ద కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఓ జట్టు తరపున ఆడేందుకు వచ్చినటువంటి ఆటగాళ్లలో నలుగురు బర్నాలాలోని ఓ రెస్టారెంట్లో భోజనం చేశారు. అయితే బిల్లు విషయంలో ఆ నలుగురు కబడ్డీ ఆటగాళ్లకు హోటల్ యజమానికి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆ ఆటగాళ్లు అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడంతో హోటల్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకొని కబడ్డీ ఆటగాళ్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే కబడ్డీ ఆటగాళ్లు హెడ్ కానిస్టేబుల్ దర్శన్ సింగ్పై దాడికి దిగారు. ఆయనను తీవ్రంగా కొట్టారు. ఆ హెడ్ కానిస్టేబుల్ కింద పడిపోగా ఆయన తలకు బలమైన గాయమైంది. వెంటనే బర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది. ఆ హెడ్ కానిస్టేబుల్ అప్పటికే మృతి చెందాలని డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన అనంతరం కబడ్డీ ఆటగాళ్లు పరారయ్యారు. పరారీలో ఉన్న నలుగురు కబడ్డీ ఆటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుపై దాడికి పాల్పడినటువంటి వారిని పరంజిత్ సింగ్, జగ్రాజ్ సింగ్, గుర్మిత్ సింగ్, వజీద్ సింగ్గా గుర్తించినట్టు బర్నాలా పోలీసు ఉన్నతాధికారి సందీప్ కుమార్ మాలిక్ తెలిపారు. వారిపై హత్య కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.